ఇక ఖమ్మంలో పాస్టర్ అజయ్ బాబు మిస్సింగ్ కలకలం రేపుతోంది. మాట్లాడుకోవటాలు అదైతే నేను ఖండిస్తాను. అంటే ఏంటి ఖండిస్తాను అంతే. ఒకవైపు ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ ఇంకా విడలేదు. చెప్పారా నీకు దానవరా బాబు. ప్రవీణ్ పగడాల గారు ఒక నార్మల్ పర్సన్ కాదు. ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. అవును బాబు. ఆయన క్రైస్తవ సమాజం మొత్తానికి గొంతులాగా నిలబడినటువంటి వ్యక్తి. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఫేస్బుక్ లో మెసేజ్ పెడుతున్నారు నెక్స్ట్ అజయ్ గాడే అని. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. ఆ డెత్ మిస్టరీ పైన అనేక ఆరోపణలు, సంచలనమైనటువంటి ఆరోపణలు చేసుకొచ్చారు అజయ్ బాబు. చెయ్యన్నా నేనుండగా నీకేంటి, నిన్న ఒక లెవెల్ చేస్తా కదా. థాంక్యూ తమ్ముడు. అరేవో చూత్రిగా ఇప్పుడు నేను రాజమండ్రిలో బయలుదేరి ఖమ్మం వెళ్తున్నా. ఏ నా కొడుకైనా అన్న మాట మీద నిలబడే తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి. ఇక ఖమ్మంలో పాస్టర్ అజయ్ బాబు మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఎంత పనిచేసావు తమ్ముడు. ఓ లెవెల్కి తీసుకెళ్తా ఈ లెవెల్కి తీసుకొచ్చావా? ఎంతలా అంటే పలువురు పేర్లు కూడా ప్రస్తావిస్తూ వీళ్లే చంపారనే అనుమానం కూడా ఉందంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ప్రయత్నిస్తాడండి. నేను పాస్టర్ అజయ్ బాబు వాళ్ళ మిస్సెస్ మాట్లాడుతున్నాను. నైట్ 8:30 సమయంలోని ఒక పోలీసు జీబును ఒక బండి వేసుకొని 5-6 వచ్చారండి. నేను వింటాను కదా. ఓ చెప్పే. ఏం కొట్టినారు సార్? ఒట్టుడు కొట్టిరు సార్. మీ మీద కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది, మీరు అర్బన్ కి రావాలి అని చెప్పి మాట్లాడారండి. వాడు మామూలుడు కాదు, వదలడు కదా. దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. ఎప్పటి వరకు బయట జరిగిన పోలీసులు చేసిన పెద్ద తప్పు. అవసరమైతే రాష్ట్ర పోలీసులు అందరూ కలిసి మా ఇంటి మీద దాడి చేసి నన్ను అరెస్ట్ చేయాలి. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత. ఎందుకంటే నాలాంటి సంఘ విద్రోహ శక్తి బయట తిరగకూడదు. నాలాంటి సంఘ విద్రోహ శక్తి బయట తిరగకూడదు. జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నాను. డాక్టర్ వాట్స్ ద ప్రాబ్లం? యూ టాకింగ్ అబౌట్ ద పేషెంట్? టోటల్ గా బ్రెయిన్ దోబింది. అడుగు కూడా గ్యాప్ లేకుండా మా ఇంటికి స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ కానుకొని కార్ ఆఫ్ చేశారు. ఆ కార్ లోనికి ఎక్కిచ్చారు, తీసుకొని వెళ్ళిపోయారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం? బండి మీద 3 వెళ్ళిపోయారు, కార్ లోనే మగ 3 ఉన్నారు. వెళ్ళారు అని చెప్తే మేము అర్బన్ కి వచ్చినాం. ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడ ఏమంటున్నారంటే లేరు అని చెప్తున్నారు. ఇక్కడ తీసుకురాలేదు, మాకు తెలియదు అని చెప్తున్నారు. ఊరుకోవే, ఊరుకో. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నేను నా కారులో పోతా ఉన్నా, ఎవడైనా నా మీద అటాక్ చేయొచ్చు. నా కొడుకుల్ని 2 చేతులు నరికెళ్తాకమ్మా. ఏం మాట్లాడుతుంటావు? పొద్దున్నే తాగుండావా? చేతులు పట్టుకొని పోతా. ప్రవీణ్ పగడాల గారిని దొంగచాటుగా చంపినట్లు చంపడానికి వస్తే చేతులు కట్టుకొని రండి నన్ను చంపండి అంటానికి నేను యేసు ప్రభు అంత మంచోడిని కాదు. ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు అడుస్తున్నావు చెప్పు. ఈ విషయం గుర్తుపెట్టుకుని రావాలా. ఎవడైనా నా దగ్గరకు వస్తే వాడు చావడానికి సిద్ధపడే నా దగ్గరికి రావాలా. వాడి ప్రాణాన్ని కూడా తీసుకొని పోతా. చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు? మనుషులా పశువులా? అసలు షేక్ ఇమామ్ గారి టెన్షన్ లో నేనుంటే మధ్యలో మీ కూడా వెళ్తారా? ఇలా అజయ్ బాబు ప్రవీణ్ పగడాల మరణం తర్వాత ఒక హాట్ టాపిక్ గా మారారు. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టిందని ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నా అట్రాక్షన్ గా మారారు. అయితే ఆయన మిస్సింగ్ ఇప్పుడు పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. ఇంట్లో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. పోలీసులు అని చెప్పి అజయ్ బాబుని ఆ దుండగులు తీసుకెళ్లారు. అయితే అజయ్ బాబుని పోలీసులు తీసుకెళ్లలేదని పోలీసులు చెప్తున్నారు. అందులో తప్పే ఉంది. అవును సాబ్. 10 పెట్టుకోవడానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోవటానికి కాదు, కొట్టుకోవటానికి. అది నిజం సార్. ఒక్కకు కూడా రాలేదు కదా, కనపడుతుంది కదా నువ్వు చెప్పేది. సో అందులో భాగంగా మేము ఎప్పుడు కూడా అజయ్ ని తీసుకెళ్లలేదు, అజయ్ టచ్ చేయలేదని చెప్తున్నారు. కానీ పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత అజయ్ బాబు అనేక మంది పైన ఆరోపణలు చేశారు. అటు చూడు బే. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడువే.
ఏమండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మర్యాదగా చెప్తున్నాను గౌరవం తగ్గించి మాట్లాడొద్దు ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి